1000 మందో 15 మందో ఇలా దాదాపు 90,000 పైచులకు ఓటర్లు ప్రజానికం ప్రతిపక్ష నాయకుడిగా ఉండమని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును శిరసా గౌరవించి ఈరోజు ప్రభుత్వం మంచి చేస్తే మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ తప్పులు చేస్తే దాన్ని ఎత్తి చూపించే ప్రశ్నించే అధికారం ప్రతిపక్ష నాయకుడిగా మక్బూలన్న గారికి ఉంది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మళ్ళీ ఎలక్షన్లు వస్తే ఈ 4,000 కాస్త 40,000గా ఇటు మారి ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు చాలా పుష్కలంగా కనపడుతూ ఉన్నాయి. అది కూడా గుర్తించుకో అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. నువ్వు అది ప్రజా జీవితంలో పర్సనల్గా మాట్లాడు, డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా ఇవన్నీ పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన మాటలు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ప్రజాబలం ఉంది అంటావు. ప్రజాబలం ఉంటే ఎమ్మెల్యేగా పోటీ ఉండాల్సింది నువ్వు. లేదంటే వచ్చే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా నామినేషన్ అయినా రాజ్యాంగం ఏమేమి అడ్డుపడదు నీకే. నీ దగ్గర ప్రజాబలం ఉంటే కౌన్సిలర్గా ఎందుకు ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేయి. ఎవరు వద్దంటున్నారు? ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయి. డబ్బులు అంటాడా? ప్రభుత్వాల్ని అడ్డం పెట్టుకోనో లేదంటే ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని ప్రజలను పీడించో అతను డబ్బులు సంపాదించలే. వ్యాపారాలు చేస్తున్నాడు, వైట్ పేపర్గా ఉన్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. ఆ డబ్బుల సంపాదనలో కార్యకర్తల కోసం రూపాయో పావులానో ఖర్చు పెట్టుకుంటూ ఉంటున్నాడు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లే. నువ్వు మైనార్టీల గురించి విమర్శించేది మానుకో అంటున్నాడు. ఎక్కడైనా మక్బూలన్న గారు మైనార్టీల గురించి విమర్శించేది చూసినావా నువ్వు? ప్రెస్ మీటే అర్థం కాలే నీకు. ముందుగా చెప్పాలంటే నీకు ప్రెస్ మీటే అర్థం కాలే. మక్బూలన్న గారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయొద్దండి అని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది, పెద్దపీట వేసింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ వదిలేసి నువ్వు డబ్బులు, ఇంకోటి ప్రజాబలం ఉంటే నువ్వు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, పోటీ చేయి. ఎవరు కాదన్నారు? ప్రజాబలం ఉంటే. ఇంకోటి మాట్లాడుతున్నాడు ముస్లింల గురించి. ఈ పత్రిక ముఖంగా ఏవైతే ముస్లింల సమస్యలు ఉన్నాయో ఆ కొన్ని సమస్యలు నీ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈద్గాలో రోడ్లు వేసాము, ఐమాక్స్ లైట్లు వేసాము అని చెప్పి చెప్పడం జరిగింది. సంతోషం. కమ్యూనిటీ పరంగా ఎవరు ఏ ప్రభుత్వము పని చేసినా కానీ కమ్యూనిటీ పరంగా స్వాగతిస్తాం, అభినందనలు తెలుపుతాం. మేము కూడా ఆ పనికి మంచి పనే అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది, స్వాగతిస్తున్నాం. అదేవిధంగా జిలానన్న ఏ విధంగా అయితే నువ్వు ఈద్గా గురించి మాట్లాడావో అదేవిధంగా ప్రసాదన్నతో మాట్లాడి మైనార్టీ కుటుంబాలకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతమవుతాయి, వాటిని కాపాడమని చెప్పు. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు చాలా వరకు కబ్జాలు అయిపోయినాయి కదిర్లో, వాటిని కాపాడమని చెప్పు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కానీ కదిరి పట్టణంలో కానీ రియల్ ఎస్టేట్ ఆగిపోయి చిన్న చితగా 1 ప్లాటు 2 ప్లాట్లు అమ్ముకొని బతికే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రియల్ ఎస్టేట్ దందా కొద్దిమంది మాత్రమే చేస్తూ ఉన్నారు. అది కూడా స్కెచ్ల మీద వేసి ప్లాట్లు అమ్మేస్తూ ఉన్నారు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా. ఇవన్నీ ప్రసాదన్నతో మాట్లాడి చేపించు, దాన్ని కూడా స్వాగతిస్తాం. మైనార్టీ ఫంక్షన్ హాల్ దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన 6-7 నెలలకే మైనార్టీ ఫంక్షన్ హాల్ మూసేశారు మరమ్మతుల పేరుతో. ఇప్పటికీ మైనార్టీ ఫంక్షన్ హాల్ లేక అతి పేద కుటుంబాలు, ముస్లిం కమ్యూనిటీలో అతి పేద కుటుంబాలైనటువంటి వారు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఫంక్షన్ హాల్ మూసేసిన తర్వాత దాన్నే అదునుగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వాళ్ళు విపరీతంగా బాడీకి లెక్కించేశారు. ఇప్పటి వరకు మైనార్టీ ఫంక్షన్ హాల్ని మీరు మరమ్మతులు చేసిందిలే. గతంలోనూ మీ చేతుల్లో ఉన్నది మైనార్టీ ఫంక్షన్ హాల్, ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నది. అంటే మీ చేతుల్లో ఉంటే ఇప్పుడు మీరుండే ప్రభుత్వం అని కాదు, నీ పక్కన కూర్చున్నారే వాళ్ళ చేతుల్లోనే. కాబట్టి దాన్ని త్వరగతిన పూర్తి చేసి పేద ముస్లిం కుటుంబాల వివాహాలకు ఆర్థికపరమైన ఖర్చులు తగ్గించండి. లేని పక్షంలో ఒకటే భావిస్తారు, పేద ముస్లిం కుటుంబాలపై కక్షపూరితంగా దీన్ని నిలిపేశారని భావించవలసి వస్తుంది. దయచేసి వీలైనంత తొందరగా మైనార్టీ ఫంక్షన్ హాల్ని పూర్తి చేశారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఏదైతే జిలానన్న గారు మాట్లాడారో ఆ మాటలో మరొక్కసారి నెమరు వేసుకోండి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కుటుంబం అంటే ముస్లింల పక్షపాతి కుటుంబం. ముస్లింల అభ్యున్నతికి కానీ, ఐక్యతకు కానీ, వారి ఎదుగుదలకు కానీ, వారి సంక్షేమానికి కానీ ఉన్న పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఏకైక పార్టీ వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతాను.